ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి విజయసాయి రెడ్డో నేనో లేకపోతే పోతిరెడ్డి సుభాష ఇంకా ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ఆ రోజున లోకేష్ గారిని కలవడం పర్సనల్గా, చంద్రబాబు నాయుడు సీఎం గారిని కలవడము, తర్వాత అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ గారిని కలవడం, బండి సంజయ్ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆయనకు ఆపోజిట్ గా మేము కూడా మీటింగ్ పెట్టి మా యొక్క బాధని నాన్ వైలెంట్ గా డెమోక్రటిక్ పద్ధతిలో 3 days అక్కడ ఉండి చేశాము. డీజీపీ ఆఫీస్ని కలవడం, తాడేపల్లి పిఎస్ అంటే దగ్గర దగ్గర 10 పోలీస్ స్టేషన్లు, 10 మంది హై ప్రొఫైల్ పీపుల్, 15 కోర్టులు ఎన్నో కలిసాం సార్. చేసిన తర్వాత 2 ఏళ్ళు ఆమె సస్పెండ్ అయిన తర్వాత నన్ను 2 ఏళ్ల కన్నా ఎక్కువ సస్పెన్షన్లో పెట్టకూడదు, నాకు జాబ్ కావాలని హైకోర్టు మెట్లెక్కింది. సో అప్పుడు ఏపీ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే మరి సస్పెన్షన్ మరి ఏదో ఒకటి ఎంక్వైరీ కంప్లీట్ చేయడం పోస్టింగ్ ఇవ్వండి చెప్పలేదు. Please do the review and take appropriate decision in her case. If the proceedings are still not completed, complete as early as possible. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మాకు ఒక అన్ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తూ ఫార్ ఆఫ్ ప్లేస్లో పెట్టి పోస్టింగ్ ఇవ్వండి అన్నారు.